మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ భారతదేశంలో 5,000-7,000 కులాలు ఉన్నాయి. దాన్ని భారత రాజ్యాంగం 4 చేసింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఓసీలో నుండి బీసీలోనే ఉన్నారు. ఈ 4 కులాలకు సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో బీసీలకు సంబంధించి తెలంగాణ సమాజంలో ముదిరాజ్ అనేది 7.43 వందకి 7.43% ఉన్నట్టుగా సకల కుల జనగణన తెలంగాణ రాష్ట్రం లెక్క చెప్తోంది. అలానే ముతరాసి, ముదిరాజు ఇట్లా వివిధ పేర్లతోనే వాళ్ళని పిలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పెద్దలారా మిత్రులారా. సో సౌత్ ఇండియాలో కలబ్ర రాజులని, తమిళనాడులో ముత్తరాయర్ రాజులని, ఏనాడి చోళ కాలంలో, కాకతీయుల కాలంలో, విజయనగర సామ్రాజ్యంలో ముదిరాజులు సైనికులుగా, కోట కాపలాదారులుగా, రక్షకులుగా ఉండేవాళ్ళని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. సో మనం చూసుకున్నప్పుడు ఇందులో ప్రధానంగా వీళ్ళకి బిరుదులు కూడా ఉన్నాయి. సైనికుడు, రక్షకుడు, మున్నేవార్, గ్రామ కాపలాదారు, రక్షణ బాల, ఇట్లా అనేక పేర్లు ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు బీసీలో ముదిరాజులుగా ఉన్నారు, బీసీ డీలో ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కూడా పెంచమని అదనంగా డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేది ముదిరాజ్ పెద్దలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక వీళ్ళని ముదిరాజుల్ని ముదిరాజు, ముతరాసి, తెనుగోళ్ళు అని పిలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పాపులేషను 26,39,000 మంది అని చెప్పేసి ఒక లెక్క చెప్తా ఉంది. సో ఇది పరిస్థితి. మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తాను. తెలంగాణలో పాపులేషన్ 100కి 7.43% ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 30 నుంచి 40 ఎమ్మెల్యే సీట్లలో వీళ్ళ పాపులేషను గెలిపోవటం వల్ల ప్రభావితం చేస్తని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఎక్కడెక్కడ ఉన్నారు ఏందనే దానికి వచ్చినప్పుడు హైదరాబాదు, కరీంనగర్ ఒక 6 సెంటర్స్లో, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువ ఉన్నట్టుగా, మిగతా ఖమ్మం, నల్గొండ ఇటు ఉన్నారులే కానీ అంత పెద్ద ఎత్తున లేరు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పిన జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. దాని తర్వాత ఉపకులాలకి సంబంధించినటువంటి సమూహాల కోసం వచ్చినప్పుడు ముదిరాజు, ముత్తరాశ, తెనుగోళ్ళు, తెలుగు, కబ్బెరు, కబ్బెలిగ, ముత్తరాజు, ముత్తరాయర్ ఇట్లా ఆంధ్ర తెలంగాణలో వీళ్ళ ఈ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇక వీళ్ళ సాంప్రదాయాలకు వచ్చినప్పుడు వ్యవసాయం, వీళ్ళ వృత్తులకు సంబంధించి వచ్చినప్పుడు వ్యవసాయం ఆధారిత, సహజ వనరుల ఆధారిత పనులు చేస్తూ ఉంటారు. గ్రామాల్లో చెరువులు, కుంటలు ఈ కార్యక్రమాల్లో ఉపాధి మార్గంగా ఎంచుకుంటూ ఉన్నారు. సో ఇందులో తోటల పెంపకం, పండ్లు, కూరగాయలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారాలు, స్థానిక మార్కెట్లో వివిధ వృత్తులు చేసుకుంటూ ఉన్నారు. ఇక దాంతో పాటు చేపలు పట్టే కార్యక్రమం కూడా ఉందనుకోండి. సో సామాజికంగా వీళ్ళు బీసీ డీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఏ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం పెంచమని అడిగితే అన్ని రిజర్వేషన్స్ ఇంకా అందరికీ బాగుంటుంది, ఎవరు వాటి వాళ్ళకి పోతుంది, మేమంతా మాకంత వాటి అడుగుతున్నాం. ఇంకా పాపులేషన్కి సంబంధించి వీళ్ళంతా కూడా సామాజిక, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. జనాభా 7.43% ఉన్న ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్రం వీళ్ళకి ప్రాతినిధ్యం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది మనం అధ్యయనం చేసినప్పుడు. సో అయితే కుల సంఘాల్లో కూడా బలమైన వర్గం లాగా, ఓటు బ్యాంక్ లాగా ఉన్నది. కార్పొరేషన్లు, అదేవిధంగా ప్రత్యేక సొసైటీలు జనాభా పెట్టి వాళ్ళకి ఫండ్స్ అలాట్మెంట్స్ చేయాలి, బడ్జెట్ అలాట్మెంట్ చేసి స్వయం ఉపాధి లోన్లు, ఉద్యోగోపాధిని పెంచే కార్యక్రమాలు చేయాలి. జనాభా జమాష మేమెంత మాకంత ఓటు అనేది అడగాల్సిన అవసరం ముదిరాజ్ సమాజం మీద ఉందనేది ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. వీళ్ళ ప్రభావం చూసినప్పుడు వివిధ ప్రాంతాలు ఇప్పటికే చెప్పినట్టుగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంపీ ప్రాతినిధ్యాలు మనకి ఎమ్మెల్యే కానీ గ్రామ పంచాయతీల్లో ప్రాతినిధ్యం కనపడుతూ ఉంటుంది. సుమారుగా 13,000కు పైగా 13,767 గ్రామ పంచాయతీలు చిల్లరుంటే 1,000 గ్రామ పంచాయతీల్లో వీళ్ళు ప్రాతినిధ్యం వేస్తున్నట్టుగా వివిధ రూపాల్లో మనకు ఉన్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతోంది. సో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు శ్రీ జగన్నాథరావు హోంమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేవేళ్ల మెదక్ నుంచి రిప్రజెంటేటివ్ చేసినటువంటి సామాజిక గురించి మనం అడుగుదాం. ఇంకా కరీంనగర్ నుంచి మనం చూసినప్పుడు పి వీరస్వామి కూడా మంత్రిగా పనిచేశాడు. ఇక ఈటెల రాజేంద్ర మనకు చెప్పవసరం లేదు. సో ఆయన ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా, ప్రజెంట్ బీజేపీలో ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇది ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ రకాలైనటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పనిచేస్తున్నది ప్రజాప్రతినిధులుగా. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వచ్చినప్పుడు డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్, ముఠా గోపాల్ ముషీరాబాద్, ఉప్పల్ బండారి లక్ష్మణ్ ఉప్పల్ సెగ్మెంట్ నుంచి,
బండారి ప్రకాష్ ఎమ్మెల్సీ, పోచంపల్లి శ్రీనివాస్, ఈయన కూడా నవీన్ రావు, వీళ్ళు కూడా వివిధ బాధితులు ప్రజాప్రతినిధిగా గ్రామ పంచాయతీ కదండి, గ్రామ పంచాయతీలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరగాల్సింది ఉంది. కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇప్పటికీ గెలిచారు. దాంతో పాటు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు నెంబర్లు కూడా నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చెప్పినట్టుగా ఈటెల రాజేంద్ర ఎమ్మెల్యేగా తెలంగాణ గవర్నమెంట్లో ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా పనిచేశాడు. బీజేపీలో ఇప్పుడు ఎంపీగా గెలిచాడు. సో సుమారుగా వీళ్ళకి 1000 గ్రామ పంచాయతీలో ప్రాతినిధ్యం మనకు కనిపిస్తే వీటితో పాటుగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా అదనంగా వీళ్ళు ఉన్నారు రిప్రజెంటేషన్. ఇప్పటికి చెప్పినటువంటి జిల్లాలు ఇప్పటికే చెప్పాము. ఆ జిల్లాలు మెదక్, కరీంనగర్, నిజామాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా చోట్ల కూడా ఉన్నారు కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్నారు. గెలుపోవటం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే విధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో ఇక వీళ్ళ బీసీ డిమాండ్స్, రాజకీయ డిమాండ్స్ ఏంటంటే బీసీ డి నుంచి బీసీ ఏకి రావాలనేది డిమాండ్గా ఉంది. రాజకీయ సీట్లు 15 నుంచి 20 సీట్లు తగ్గకుండా ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్గా కనపడతా ఉన్నది. సో 7.43 అంటే 7, 9, 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం అయితే ఉన్నది. అన్నిట్లలో రావాలి. 7.43 అనేది వాళ్ళే లెక్క చెప్తున్నారు కాబట్టి ఇక బడ్జెట్ కేటాయించాలి. సో బడ్జెట్ బీసీ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించి 7.43% వాళ్ళ లెక్కల ప్రకారమే జనాభా మేమెంత మాకంత వాటా ఇవ్వాలి. ఉపాధి మార్గాలని స్వయోపాధి లోన్స్ ఇవ్వాలి. ముదిరాజులకి ఆత్మగౌరవ భవనాలు నిర్మించే కార్యక్రమం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక మత్స్యకార అభివృద్ధి, వృత్తి ఆధారిత ప్రోత్సాహాలు వేళ మత్స్యకార సొసైటీకి ఫండ్స్ కేటాయించాలి. నీలి విప్లవానికి సంబంధించి రిజర్వాయర్లు, జలాశయాలు, చెరువులు, కుంటలకు సంబంధించి వాళ్ళకి అలాట్మెంట్ చేసినట్టు కనపడుతుంది. 80 నుంచి 100 కోట్ల చేప పిల్లల్ని ఫ్రీగా ఇచ్చి, సబ్సిడీలో కానీ ఫ్రీగా ఇచ్చి 4,50,000 మంది ముదిరాజు బెస్తలకు ఉపాధి మార్గాన్ని పెంపొందించే కార్యక్రమం చేసి ఆ విధంగా ముందుకు పోవాలి. సో సబ్సిడీలు, వాహనాలు ఇవ్వాలి. 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు 70 నుంచి 80% సబ్సిడీ మీద ఇవ్వాలి. వీలుంటే ఫ్రీగా ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించి చూడాలి సాధ్యాలు. ఇక చేపల మార్కెట్లకు సంబంధించి, ఆక్వాకల్చర్కి సంబంధించి, పట్టణాల్లో ఫిష్ మార్కెట్లకు సంబంధించి, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి, కోల్డ్ స్టోరేజ్లకు సంబంధించి, మౌలిక వస్తువులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4.5 లక్షల మంది ఉపాధి మార్గంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో వీటి కాకుండా అదనంగా కూడా ఇది కాలం లోపలే 4.5 లక్షలు చెప్తా ఉన్నాం ముదిరాజులు. బయట కూడా ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా చాలామంది నడుతున్న పట్టెళ్ళు ఉంటారు, చాకలోళ్ళు ఉంటారు, బేస్తోళ్ళు ఉంటారు, ఆ ఊర్లో మంగళవాళ్ళు కూడా వెళ్తారు కొన్ని గ్రామాలకు సంబంధించి. సో వీళ్ళు వాళ్ళ కులానికి సంబంధించినటువంటి సమాచారం మనకు అందుబాటులో ఉంది. అదే రహస్యమై మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో ఇది పరిస్థితి. ఇంకా బడ్జెట్, బీసీ బడ్జెట్ 11,000 కోట్లు నేలకి ఇరుకోవడానికి కూడా సరిపోదు. ముదిరాజులకి ఒక్కొక్కరికి ₹1,00,000 లోన్ ఇచ్చి 100కి 80%, 100% సబ్సిడీ చేసి మాఫీ చేసే కార్యక్రమం చేయాలి. సమస్యలు ప్రధానంగా ఇలా బీసీ డి నుంచి బీసీఏకి మార్చడం వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 150 ప్రకారం చెరువుల మీద, కుంటల మీద ముదిరాజులకి, మత్స్యకారులకు పూర్తి అధికారం ఉండాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక చదువులకి సంబంధించి హాస్టల్స్, విదేశీ విద్యకి సాయం అనేది బీసీ ముదిరాజుల డిమాండ్గా మనకు కనపడుతుంది. ఉద్యోగాలకు సంబంధించి బీసీ డి నుంచి బీసీఏకి వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని జనాభా దామాషా ప్రకారం కూడా ఈ సందర్భంలో అడగని చెప్పేసి ముదిరాజు సోదరుల్ని చెబుతాను. ఎందుకంటే ప్రధానమైనటువంటి కాబట్టి వాళ్ళు గట్టిగరిస్తే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా వీళ్ళ 7.43% అంటే ఓసీలు అంతా గడిచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత జనాభా లేదు. మరి ఇలా పార్లమెంటు చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో, పార్లమెంట్లో చూసినప్పుడు ఓసీలే ఎక్కువ ఉంటున్నారు. బీసీలో ప్రధానమైనటువంటి 7.43% అయినటువంటి వాళ్ళే. సో ఇలా రెడ్లను మనం చూసుకున్నప్పుడు 40 నుంచి 50 మంది ఉన్నారు. వీళ్ళు పట్టుమని 4 కూడా కనిపించరు మనకి ముదిరాజులు. సో అందుకోసం 9-10 మంది ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి దానికోసం అన్ని రంగాల్లో అంత మేమెంతో మాకంత ఓట్ అనేది ముదిరాజులు బలమైన సామాజిక వర్గంగా తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో జాబ్స్తో పాటు జనాభా కూడా ఏదైతే ఉందో జనాభా దామాషా అనేది చాలా ప్రధానమైంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో విదేశీ విద్యకు సంబంధించినటువంటి లోన్స్ ఇవ్వడంతో పాటుగా సో స్వయోపాధి లోన్స్ ఆ విధంగా ముందుకెళ్ళాలి. సో ఐఏఎస్లు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఫ్రీ కోచింగ్లు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఇస్తున్నారు. అందులో ఎక్కువ వాళ్ళు లిమిటెడ్ ఎగ్జామ్ పెట్టేది ఇస్తున్నారు. అందరికీ చదువుకునే అవకాశం కలగట్లేదు. దానివల్ల ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఇది బీసీఏ ముదిరాజ్ మహాసభ కూడా బీసీఏలో ఉండాలని చెప్పేసి ముదిరాజ్ మహాసభ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు తీర్మానాలు చేసి పత్రికల ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. 7.43 కీలక ఓటు బ్యాంకు 30 నుంచి 40 ఎమ్మెల్యేలు ప్రభావితం చేసే వీళ్ళు
ఇప్పటికే చెప్పినట్టుగా మెదక్, కరీంనగర్, నిజామాబాదు, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో వీళ్ళ ప్రభావం ఉంది. ఫ్యూచర్లో 15-20 సీట్లు ఎడుతున్నారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారమైన 100కి 8% అనుకోండి. 8 అను 20 సీట్లు అంటే వాళ్ళ జనాభా ప్రకారం సుమారుగా 8 నుంచి 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ప్రకారం అయితే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ ఇవి కూడా రావాలి. దాంతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, 100 జిల్లా పరిషత్తులు ఉంటే 8 జిల్లా పరిషత్తులు రావాలి వీళ్ళకి, జిల్లా పరిషత్ చైర్మన్లు. సెంట్రల్ బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, డీసీబీలు కూడా ఆ కోట రావాలి. డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, నీటి సంఘాలు, విద్యా కమిటీ చైర్మన్ల యాదరం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బీసీ ఓట్లు వేరు పార్టీలుగా చేరటం, బీసీ డి ఓట్లు అంటే ముదిరాజు ఓట్లు వీళ్ళు అన్ని పార్టీలో ఉండటం వల్ల ఒక పొలిటికల్ యూనిటెడ్ రాకపోవటం వల్ల జనాభా ఎక్కువ ఉన్నారు కానీ సో ఫలాలు అందే కాడికి వచ్చేసరికి వెనకబడి ఉండటానికి ఇది ఒక ప్రధాన కారణంగా వివిధ రాజకీయ పార్టీలు విడిపోయి ఉండటం, రాజకీయ సమీకరణాలకునే రాజకీయ ఓట్ బ్యాంకును వాడుతున్నారు. డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి అవసరం, ఆ వైపుగా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, బీసీలో ప్రధానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సూచన లక్ష్య ఆర్గనైజేషన్, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా.